ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఫస్ట్ టైం నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేసిన బఠానీ ఆలు టమాటా. ఇక్కడైతే మూడు టమాటాలు తీసుకున్నాను, ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ అయితే పట్టుకున్నాను, మిక్సీ పట్టుకున్నాను. పచ్చి బఠానీని అయితే ఉడికించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బఠానీ అయితే ఉడికింది, ఆలుగడ్డ కూడా కట్ చేసి ఉడికించుకున్నాను. ఈ విధంగా అయితే నూనె అయితే ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ ఎక్కినాక జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం నూనెలో వేగనివ్వాలి. ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నాను. ఈ బఠానీ అనేది కొంచెం ఉప్పేసి ఉడకపెట్టి కొంచెం మన శనగల టైపు గుగ్గిల్లాగా కూడా తినొచ్చండి, కర్రీ వండుకోవచ్చు. నేను ఎప్పుడైతే ఎక్కువ అట్లా ఉడకపెట్టి తినేది, ఇట్లా కర్రీ అయితే చేయలేదు, ఇలా చేయడం ఫస్ట్ టైము. ఆనియన్ అయితే బాగా వేగనివ్వాలి. హాఫ్ టీ స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నాను, ఉల్లిగడ్డ తొందరగా మగ్గుతుంది కదా ఉప్పు వేస్తే. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఆలుగడ్డ అయితే వేసుకున్నాను. నేను ఆల్రెడీ ఆలుగడ్డని ఉడికించానండి, కొంచెం వరకైతే ఉడికించి నీళ్ళు ఉంచేసాను. ఆలుగడ్డ అనేది నూనెలో మగ్గనిద్దాం. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత పచ్చి బఠానీ కూడా తీసుకుంటున్నాను. పచ్చి బఠానీని కూడా ఒక 5 నిమిషాలు ఉడికించి తీసుకున్నవే బఠానీ కూడా. అలా ఉడికించి నీళ్ళు వంచేస్తే వాతం అనేది ఉండదు అని అంటారు కదా పెద్దోళ్ళు. నేను చిన్నప్పటి నుంచి అలాగే విన్నాను, ఇప్పుడు కూడా అలాగే వంచేస్తాను అన్నమాట. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా సూప్ని అయితే వేసేస్తున్నాను. టమాటా ఇందులో 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంది ఇందులో వేసుకుంటున్నాను. ఇది మొత్తం ఉడికించుకుందాం, స్టవ్ సిమ్లో పెట్టి ఉడికిద్దాం. ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను. మొత్తం కారం ఆలుగడ్డకి బఠానీకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే దీన్ని పక్కకు పెట్టేద్దాం, మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఈ విధంగా అయితే ఉడికింది కదా. ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.